సార్ ఫస్ట్ న్యూస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఒక పెద్ద బూస్ట్ అనే చెప్పాలి. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆస్ట్రా మిసైల్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్కి పర్మిషన్ ఇచ్చింది. అంటే ఇది చాలా పెద్ద స్టెప్ అని చెప్పాలి. ఎందుకు అంటే మనం అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ వచ్చాం మన దగ్గర ఉన్న ఏ వెపన్ అయినా. అలాంటి టైంలో ఇంత బల్క్ ఆర్డర్ మనం ఇక్కడే ఇండిజినస్లీ మ్యానుఫ్యాక్చర్ చేయడాన్ని ఎలా చూడాలి? ఈ ఆస్ట్రా మిసైల్ ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి, దీని ద్వారా మనకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? అస్త్రా మిసైల్ అన్నది ఎయిర్ టు ఎయిర్ కాంబాట్ మిసైల్. అది అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ నుంచి మనం యుద్ధం చేయడానికి వాడుకునేది. ఎయిర్ టు ఎయిర్ అంటే మరి ఆకాశంలో ఏముంటాయి? వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండొచ్చు, వాళ్ళ హెలికాప్టర్స్ ఉండొచ్చు, లేదా వాళ్ళ మిసైల్స్ ఉండొచ్చు, వాళ్ళ డ్రోన్స్ ఉండొచ్చు, ఇటువంటివేవో అసెట్స్ ఉంటాయి. ఆకాశంలో ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి అసెట్స్ మన మీద ఏదైతే వాళ్ళు ప్రయోగం చేస్తున్నారో వాటిని ఛేదించడానికి, వాటిని ఎదుర్కోవడానికి ఉన్నటువంటి శక్తి అస్త్రాలో ఉన్నది. దీని యొక్క రేంజ్ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, మన విమానం కనుక యుద్ధ విమానం సుఖాయ్ కానీ లేదా మనకు ఉన్నటువంటి తేజస్ కానీ ఇవి టేక్ ఆఫ్ అయ్యి మన సరిహద్దుల దాకా వెళ్ళి సరిహద్దులు దాటకుండా ఇక్కడి నుంచి మనం ఫైర్ చేస్తే మళ్ళీ అక్కడ 100 కిలోమీటర్ల దూరంలో వస్తున్నటువంటి దాన్ని మనం ఛేదించవచ్చు. కాబట్టి మనకు ఒక రీచ్ అన్నది ఇంకా వాళ్ళ ఎనిమీ టెరిటరీ, శత్రు టెరిటరీలోకి చొచ్చుకుని వెళ్ళి కొట్టగలిగినటువంటి శక్తి మన దగ్గర ఉన్నది. ఇందాక ఫస్ట్లో నువ్వు చెప్పినట్లు మనకు గతంలో ఉన్నటువంటి ఏవైతే అస్త్రాలన్నీ మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళము, మైకా కావచ్చు లేదా పైథన్ కావచ్చు, ఇటువంటివన్నీ చాలా మనకు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఫ్రాన్స్ నుంచో లేకపోతే మనకు రష్యా నుంచో, ఆర్ సిరీస్ అని రష్యా నుంచి మనం తీసుకున్నాము, అలాగే మనకు ఇజ్రాయెల్ నుంచి తీసుకున్నాము కొన్ని. ఇటువంటివన్నీ కూడాను మనకు గతంలో ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఉండేది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మనిర్భరత పెంచుకోవాలి అని చెప్పి ఒక్కొక్క రంగంలో క్రమేపీ ఎక్కడెక్కడ మనకు ఎక్స్టర్నల్ డిపెండెన్సీ ఉన్నదో, అంటే వేరే దేశాల మీద ఆధారపడి ఉన్నామో వాటన్నిటిని కూడా క్రమేపీ భారతదేశంలో తయారు చేసుకునే దిశగా మనం పావులు కలపడం మొదలుపెట్టాం. సో డిఆర్డిఓ వాళ్ళు దీన్ని రీసెర్చ్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా దాన్ని టెస్ట్ చేయడం జరిగింది. అది ప్రస్తుతానికి అది ఇంకా ప్రొడక్షన్కి వెళ్ళడానికి కోసం అని చెప్పి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని ఆర్డర్ ప్లేస్ చేశారు. 200 మిసైల్స్ ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేశారు. ఆఫ్ కోర్స్ దాంతో సరిపోదు, ఇంతకంటే ఎక్కువ కూడా వస్తాయి. కానీ ఈ 200 ఫస్ట్ అది గుణం చూపించాక వాళ్ళకు ఆపరేషన్గా సరిగా బాగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చాక నెక్స్ట్ రౌండ్ ఆఫ్ అక్విజిషన్కి వెళ్తారు. కానీ దీంట్లో కూడా ఇప్పుడు ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే MK1 అన్నది ఆర్డర్ ఇచ్చారు. ఇది 100 కిలోమీటర్ల దాకా కొట్టగలదు. MK2 అని ఇంకొక 40-50 కిలోమీటర్ల దూరం దాకా వెళ్ళి కొట్టగలిగినటువంటి క్షమతని MK2, దీని మార్క్ 2 అన్నది సెకండ్ వర్షన్ మీద డెవలప్మెంట్ జరుగుతున్నది. దాని యొక్క ఇంజిన్ కెపాసిటీ పెంచేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అర్థం చేసుకోవాలి, మనం ఆకాశంలో వెళ్తున్నప్పుడు చాలా దానికి అవరోహాలు ఉంటాయి. మనకు ఫర్ ఇన్స్టెన్స్ విండ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంత ఎత్తున పోయినప్పుడు ఆక్సిజన్ ఉండకపోవచ్చు. కాబట్టి ఎటువంటి ఫ్యూయల్ పెట్టాలి, దాన్ని సక్ చేయడానికి ఎయిర్ రెసిస్టెన్స్ని తప్పించుకోవడానికి దాంట్లో ఎయిర్ సక్షన్స్ ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా చాలా హై టెక్నాలజీ ఇంజనీరింగ్. మనం దాన్ని మాస్టర్ చేసి మన సైంటిస్టులు, మన ఇంజనీర్లు దాన్ని తయారు చేయగలిగారంటే ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. 100 కిలోమీటర్ల దాకా ఇప్పుడు కొట్టగలం. దాన్ని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది పైపెచ్చు మనకు చూస్తే కనుక ఒక శత్రు, అట్లీస్ట్ మనం పాకిస్తాన్ చూసామంటే కనుక వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యి మన మీద ఏదైనా యుద్ధం చేయడానికి కానీ ఏదైనా చేస్తే, లేదా వాళ్ళు మిసైల్ ఫైర్ చేస్తేనో లేదా వాళ్ళ డ్రోన్స్ వస్తేనో 100 కిలోమీటర్లు ఈజీగా మనం వాళ్ళని ఎక్కడైనా ఎదుర్కోవచ్చు. పెషావర్ నుంచి వాళ్ళు టేక్ ఆఫ్ అయినా కానీ మనం కొట్టచ్చు వాళ్ళని. ఎందుకంటే ఉన్నదే వాళ్ళ పరిధి చాలా తక్కువ. చైనాలో కూడా మనం చూసామంటే PLA సైన్యం కానీ వాళ్ళదంతా కూడాను ఓపెన్గా ఉంటుంది. అక్కడ మన దగ్గర కొండలు ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర కొండలు లేవు. అక్కడ ఉన్నటువంటి స్థావరాలన్నీ కూడా మనకు చాలా సునాయాసంగా కనిపిస్తాయి. కోటాన్ నుంచో లేకపోతే కష్గర్ నుంచో వాళ్ళకైనా టేక్ ఆఫ్ అయ్యి కనుక వాళ్ళు వస్తుంటే కనుక వాళ్ళ ట్రాజెక్టరీని పసిగట్టి మనం కొట్టవచ్చు దాన్ని. కాబట్టి అస్త్రా అన్నది మన అంబుల పొదలో చాలా అద్భుతమైనటువంటి ఒక రీప్లేస్మెంట్ అందాం మనం. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, మన గతంలో ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము దాన్ని మనం ఇప్పుడు మనమే తయారు చేసుకునే దిశగా మనం బయలుదేరాము. ప్లస్ నెక్స్ట్ నేను ఇందాక చెప్పినట్లు MK2 కూడా త్వరలోనే అది కూడా రాబోతున్నది. కాబట్టి ఇది ఒక గ్యాప్ ఫీల్ చేసాం మనం. మన దేశంలో ఉన్నటువంటి ఒక వీక్నెస్, బయట నుంచి కొనుక్కునే దాని వీక్నెస్ మనం ఫీల్ చేసాము. అద్భుతమైనటువంటి ఒక పరిణామం కింద మనం భావిద్దాం. కరెక్ట్ సార్. కానీ ఒక చిన్న డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే ఆస్ట్రా మిసైల్ ఉందో అది భారత్ మొత్తం డిజైన్ చేసి డెవలప్ చేసింది. కానీ మోస్ట్ ఆఫ్ ద ఫైటర్ జెట్స్ మన దగ్గర ఉన్నవి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం మిగ్ తీసుకున్నా, సుఖోయ్ తీసుకున్నా, తేజస్ ఒక్కటి ఇండియాది, కానీ ఇప్పుడు రఫేల్, ఇవన్నీ కూడా ఏంటంటే మన ఫారెన్వి. స్పెసిఫికేషన్స్లో జనరల్లీ ఆ దేశం వాళ్ళు ఆ దేశంవే పెట్టుకుంటారు మిసైల్స్. సో ఇప్పుడు మనకి ఇది ఉంటే, ఇప్పుడు ఏదైతే ఆస్ట్రా మిసైల్ ఉందో ఇది ఓన్లీ తేజస్కేనా, వీటిలో వేటికన్నా కూడా మనం దీన్ని వాడచ్చా? అన్నిటికీ వాడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సుఖోయ్ టెక్నికల్గా సుఖోయ్ అంతా మనమే టేక్ ఓవర్ చేసేసాం.
30 MKI. MKI అంటే ఇండియా. అవును. ఎంకే మామూలుగా అంతా ప్రతి దేశంలో దొరుకుతుంది మనకు. MKI అనేది మనం దాన్ని ఇండియనైజ్ చేసుకున్నాం. లిటరల్లీ చూస్తే దాంట్లో కాంపనెంట్స్ చాలా మంది రీప్లేస్ చేసాం. మన టెక్నాలజీస్ పెట్టుకుంటున్నాం. కమ్యూనికేషన్ ఇష్యూస్ కావచ్చు, రడార్ కావచ్చు, ఇవన్నీ కూడా క్రమేపీ మనమే దాంట్లో రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళాం మనం. అలాగే వాడుకున్నటువంటి మిసైల్స్ అని కూడా మన మిసైల్స్ అనుసంధానం చేసే దిశగా మనం దాన్ని వాడుకుంటున్నాం మనం. కాబట్టి వీటిలో అన్నింటిలో మోడిఫికేషన్స్ అయిపోయినాయి ఆల్రెడీ. అలాగే రఫాయల్ గురించి చెప్పాను. రఫాయల్ గురించి మనం ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేటప్పుడే భారతదేశంలో తయారైనటువంటి మిసైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ దాన్ని లాక్ చేయాలంటే దానికి కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్ ఏదంటే ప్రోటోకాల్స్ ఉంటాయో అవి కావచ్చు, లేదా స్లాట్ యొక్క సైజెస్ కావచ్చు, దాని యొక్క కనెక్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను మన స్పెసిఫికేషన్స్ ప్రకారం ఇవ్వమని వాళ్ళకి చెప్పాము మనం. అందుకనే రఫాయల్ భారతదేశంలో వచ్చిన రఫాయల్ విలువ, దాని ధర మిగతా మనకు బహ్రెయిన్ లాంటి వాళ్ళకి ఇచ్చినటువంటి రఫాయల్స్ కంటే ఎక్కువ ధర మనది. ఎందుకంటే మన స్పెసిఫికేషన్స్ చాలా పెట్టాం. సరే, మనకు ఫర్ ఇన్స్టెన్స్ 360 వ్యూ మనకు హెల్మెట్ పెట్టాం మనం. పైలట్ ఇక్కడ ముందర ఉన్నాడు, వెనకాల ఎవరు ఉన్నారో తెలియదు కదా అతనికి. కాబట్టి అతని దగ్గర ఉన్నటువంటి హెల్మెట్ విజన్లో కెమెరాలు ఉంటాయన్నమాట. కంప్లీట్గా వెనక నుంచి వస్తున్నది కూడా అతనికి కనిపించవచ్చు. అక్కడ రాడార్లో కనిపిస్తుంది, అతనికి స్క్రీన్ కనిపిస్తుంది, అది పెట్టాం మనం. అలాగే బియాండ్ విజువల్ రేంజ్ కొట్టగలిగినటువంటి అస్త్రాలు దాంట్లో అనుసంధానం చేసే దిశగా మనం పెట్టాము. ఇన్ఫాక్ట్ ఆస్ట్రా కూడా బియాండ్ విజువల్ రేంజ్ మిసైలే. కరెక్ట్. 100 kilometers అంటే ఆబ్వియస్లీ మన విజువల్ రేంజ్ కంటే దాటే ఉంటుంది కదా, బియాండ్ విజువల్ రేంజ్. సో అందుకని ఇటువంటివన్నీ దాంట్లో అనుసంధానం చేసే దిశగా మనం స్పెసిఫికేషన్స్ కోరాం. ఇంకా దాని రఫాయల్కి మనం చూస్తే కనుక వెదర్ స్పెసిఫికేషన్స్ కోరాం. రాజస్థాన్ డెజర్ట్లో 50 degrees Celsius కూడా శాండ్ స్టామ్ అంటే మనకు ఇసుక దుమారం వస్తుంది, అక్కడ ఆంధీ అంటారు. దాంట్లో టేక్ ఆఫ్ అవ్వగలిగినటువంటి క్షమత దానికి ఉండాలి అని మనం స్పెసిఫికేషన్ పెట్టాం. 14-15 వేల అడుగుల ఎత్తున లదాఖ్లోను, తర్వాత అరుణాచల్ ప్రదేశ్లోను టేక్ ఆఫ్ అవ్వడానికి దానికి ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. అటువంటి పరిస్థితులు కూడా టేక్ ఆఫ్ అవ్వడానికి దానికి స్పెసిఫికేషన్స్ కావాలని అడిగాం మనం. హషిమారా లాంటి ప్రాంతాలు, మనకు మేఘాలయ, అస్సాం లాంటి ప్రాంతాల్లో ప్రపంచంలోనే ఎక్కడా లేనంతటి వర్షపాతం ఉంటుంది అక్కడ. అటువంటి వర్షంలో ఆ నీళ్లు ఇంజిన్లోకి వెళ్లకుండా అక్కడి నుంచి టేక్ ఆఫ్ కూడా అవ్వాలి అని చెప్పి ఇన్ని స్పెసిఫికేషన్స్ పెట్టాం మనం. అందుకని దాని ధర ఎక్కువ ఉన్నది. దాంట్లో ఇటువంటి మనకు ఏదైతే DRDO చేస్తున్నదో మనకు అస్త్రా లాంటివి కానీ ఇతర ఇంక్లూడింగ్ బ్రహ్మోస్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికి కూడాను మనకు ఒక కామన్ ప్రోటోకాల్స్ భారతదేశంలో పెట్టుకున్నాం మనం. ఆ ప్రోటోకాల్స్ అన్నీ కూడా వీటిలన్నింటిలో కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. సరే, గతంలో కొన్నట్టు సుఖాయిల్ కావచ్చు, మిరాజ్ కావచ్చు, ఇవన్నీ కూడాను వాళ్ళ స్పెసిఫికేషన్స్తో వచ్చాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత దాన్ని మోడిఫై చేసేసుకున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మనం అస్త్రాన్ని ఈజీగా వీటిలన్నింటిలో కూడా లాక్ చేయొచ్చు. కొద్దిగా కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్లో కొంత మార్పులు చేసుకో అవసరం ఉండొచ్చు, కానీ మనకు ఆ టెక్నాలజీ ఉన్నది, ఆ కేపబిలిటీ ఉన్నది మన దగ్గర. మన HAL కావచ్చు, DRDO కావచ్చు, ఇతరత్ర మన ఈవెన్ ప్రైవేట్ రంగంలో ఇవి తయారు చేసేటువంటి కంపెనీలు కావచ్చు, వీటన్నిటిని కూడా అనుసంధానం చేసేటువంటి ఒక టెక్నాలజీని మనం బాగా అబ్జర్వ్ చేసాం. కాబట్టి దీంట్లో అటువంటి ఇబ్బంది మనకేమీ లేదు. కరెక్ట్ సార్. ఇది ఇప్పుడు ఏదైతే ఒక చిన్న మిసైల్ ద్వారా ఎంతమందికి ఉపాధి రావడమే కాకుండా మన కంపెనీస్ యొక్క కేపబిలిటీ కూడా తెలుస్తుంది. అండ్ దీనివల్ల MSMEకి కూడా చాలా వాల్యూ, వాళ్ళకి హెల్ప్ కూడా అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.